హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఈ సినిమా బిజినెస్ ఎంత జరిగింది, ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి, అసలు ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుంటే, ఓవరాల్గా ఈ సినిమాని 145 కోట్లకు పైగా అమరబోయా. తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఒక 120 కోట్లు, ఓవర్సీస్ మిగిలిన ఇంక అన్ని ఏరియాలు కలిపి దాదాపు 144 నుంచి 145 కోట్ల బిజినెస్ జరిగింది. సో ఇప్పుడు ఈ సినిమా ఎంత కొడితే బ్రేక్ ఈవెన్ అవుద్ది ఇవన్నీ మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 250 కోట్ల గ్రాస్ కొడితే ఈ సినిమా సక్సెస్ఫుల్ సినిమా. సో ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత మొదటగా ఆంధ్ర రీజన్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సో కొద్దిగా స్లోగా స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి నైజాంలో ఎప్పుడైతే బుకింగ్స్ ఓపెన్ చేశారో, అందుకే అంటుంటారు కదా నైజాం నవాబ్ పవన్ కళ్యాణ్ బాబుని, నిన్నటి నుంచి సినిమా మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే బుక్ మై షోలో గంటకి 10,000 పైగా టికెట్లు తీరుతున్నట్టు ఒక్కసారి ఉంచుకోండి. అంటే నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఏంటి అసలు ఒక స్టార్ హీరోకి 4 రోజుల ముందు టికెట్లు ఓపెన్ చేయడం అనేది చాలా అరుదు. కానీ అది ఉస్తాద్ భగత్ సింగ్తో అంటే ఒక కొత్తగా ఒక ట్రై చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా విషయానికి వస్తే, నాకు తెలిసి ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న పెద్ద టాక్ ఏంటంటే ఇది ఒక ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. అంటే కళ్యాణ్ గారి సినిమాకి ఓపెనింగ్స్ అనేవి కామన్. అవి మొన్న రకరకాలుగా ఏవో మాట్లాడారు, కానీ ఏంటి తక్కువగా ఉన్న ఓపెనింగ్స్ ఇవి అవి మాట్లాడారు. కానీ ఈ రోజుకి వచ్చేసరికి ఎలా అనిపిస్తుందంటే కళ్యాణ్ గారిని ఓపెనింగ్స్లో కొట్టే హీరో ఇండియాలో ఎవరు లేడిపోయా. అంతెందుకన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఓజీ సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు దురంధర్ 2 అనే సినిమా రిలీజ్ అయింది. ఓజీ అనే సినిమా రీజనల్ లాంగ్వేజ్లో డే 1 ఏవైతే రికార్డులు పెట్టిందో, ఇప్పుడు దురంధర్ లాంటి ఒక టాప్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే పార్ట్ 1 చాలా భారీ హిట్, ఇంకా పార్ట్ 2 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనకు అందరూ తెలుసు. సో అలాంటి సినిమాతో కూడా కొట్టలేకపోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి స్టాండర్డ్స్ అనేవి వేరు. మనం ఎంత గొంజించుకున్నా ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే ఒక స్లీపర్ సెల్స్ లాగా థియేటర్ రిలీజ్ రోజు వచ్చి ఒక ఆ హడావిడి ఎలా ఉంటుందో ఒక వారం రోజుల పాటు మొత్తం హడలింప చేసేసి ఇన్ కేస్ టాక్ పడితే ఆ ర్యాంప్ వేరు. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే నా అంచనా ప్రకారం, నా లెక్కల ప్రకారం ఈ సినిమాకు సంబంధించి దాదాపు 40% రికవరీ డే 1తోనే కొట్టబోతున్నారు. ఈ మాట రాసి పెట్టుకోండి కొద్దిగా. అంటే ఏంటి డే 1తోనే 40% రికవరీ అయిపోతుంది అన్నారు కదా, ఖచ్చితంగా డే 1తోనే 40% రికవర్ అవ్వబోతుంది. ఎందుకంటే అందరూ ఊహించిన విధంగా మన తెలంగాణలో బెనిఫిట్స్ లేవు ఇవేవో అనుకున్నారు. కానీ ఈ రోజు రాత్రి నుంచి తెలంగాణలో కూడా 4 గంటల షోస్ అయితే ఓపెన్ కాకపోతున్నాయి. ఇది ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. అంటే ఒక సునామీ వచ్చినప్పుడు కానీ, ఒక అగ్నిపర్వతం బ్లాస్ట్ అయినప్పుడు కానీ ఒక సైలెన్స్ ఉంటుంది. అలాంటి సైలెన్స్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చుట్టూ అల్లుకుంది. కానీ అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వైజాగ్లో బుకింగ్ స్లో అన్నారు. ఇప్పుడు చూడండి వైజాగ్లో ఎలాంటి ర్యాంప్ ఉందంటే, నాకు తెలిసి కొద్ది ఐనాక్స్లో అక్కడక్కడ డ్రాప్ ఉన్నా సరే సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా తగలబెట్టేస్తున్నాడు చిన్న మన పవన్ కళ్యాణ్ గారు. సో ఇంకా భయ్యా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి కామెడీ టైమింగ్తో పాటు ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. దానికి తోడు ఈ సినిమా సెకండ్ హాఫ్ మరి ఇంటర్వల్ బ్లాక్ నుంచి ర్యాంపేజ్ స్టార్ట్ అవుద్దట. ఫస్ట్ ఒక ఎంటర్టైనింగ్గా స్టార్ట్ అయ్యి ఇంటర్వల్ బ్లాక్ నుంచి ప్రీ ఇంటర్వల్ వరకు ఒక పిచ్చ హైకి వెళ్తామంట. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషనల్ కంటెంట్గా ఇంకా మనకి కళ్యాణ్ గారు కన్నీళ్ళు తెప్పిస్తారంటే ఒక్కసారి ఊహించుకోండి. ఎప్పుడో ఒక సుస్వాదం, ఒక తొలి ప్రేమ ఆ టైంలో కళ్యాణ్ గారు అంటే అంత ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సో తర్వాత నాకు తెలిసి ఒక అన్నవరం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్తో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ కూడా మన కళ్యాణ్ గారు ఒక యాంగిల్ కనిపించబోతుంది అనేది ఇంక మీరు ఊహించుకోవచ్చు భయ్య. ఈ సినిమా మాత్రం ఫ్యామిలీస్కి ఒక పెద్ద పండగ లాంటి సినిమా. మనశంకర వరప్రసాద్కి ఎలాంటి మ్యాజిక్ అయితే జరిగిందో దానికి మించిన మ్యాజిక్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో జరగబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఏంటన్నా నీ కాన్ఫిడెంట్, మొత్తం అందరూ ఒకలా మాట్లాడుతున్న ఒకటే చెప్తున్నా. కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూ వచ్చినాను కాబట్టి ఆయన సినిమా ఓపెనింగ్స్ గురించి, ఆయన సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు. కానీ వన్స్ ఆయన కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తే మాత్రం అత్తారింటికి దారి రిపీట్ అవుద్ది. నాకు తెలిసి అత్తారింటి దారి తర్వాత ఆయన కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే సినిమా రాలే. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే చాలా పుష్కలంగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా అనిపిస్తుంది. ఓజీ కూడా కొంతమందే,
ఎందుకంటే ఓజీకి కూడా చిన్నపిల్లలు కొద్దిగా లేడీస్ కూడా దూరం అయ్యారు ఆ సినిమాకి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒక పూర్తి ప్యాకేజ్ లాంటి సినిమా. మళ్ళీ చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒక పూర్తి ప్యాకేజ్ లాంటి సినిమా. మళ్ళీ అన్న నిన్న మొన్న పుట్టిన వాళ్ళకి ఏం తెలుసు అన్న కళ్యాణ్ గారి క్రేజ్ గురించి. ఇప్పటి వరకు కూడా ఒక స్టార్ డైరెక్టర్తో పనిచేయకుండా ఈ రేంజ్ ఫ్యాండమ్ కానీ, ఈ రేంజ్ స్టేటస్ కానీ, ఈ రేంజ్ ఒక స్టామినా కానీ ఉన్న స్టార్ ఎవడైనా ఉన్నాడా తెలుగు ఇండస్ట్రీలో? ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టార్ డైరెక్టర్ పడాల్సిందే. పడకపోతే జీవితాలు గడవు. కానీ కళ్యాణ్ బాబు అలా కాదు. ఆయనకు నచ్చిన డైరెక్టర్ని తీసుకొస్తాడు, ఆయన నచ్చిన సినిమా తీస్తాడు. ఇది సినిమాలతో వచ్చిన ఫ్యానిజము లేదంటే హిట్లతో వచ్చిన ఫ్యానిజం కాదు, ఆయన మనస్తత్వానికి నచ్చి వచ్చిన ఫ్యానిజం. ఈ ఫ్యానిజం ఊరికే పోదు. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా విషయానికి వస్తే మనకి ఈ 19వ తారీఖు ఉదయం 5 గంటలలోపు ఆల్రెడీ ఓవర్సీస్లో పడిపోతే ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ తెలుగు రాష్ట్రాల్లో 5 గంటల షో 4 గంటల షో నుంచి మొదలవబోతున్న ఈ ఊచకోత చాలా లాంగ్ రన్ ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒక ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా కాదు. యునానిమస్గా కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పాటు అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరింపజేసే సినిమా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్ని కోట్లు కొడుతుంది అది ఇది మాట్లాడుతున్నారు కదా. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, టాక్ పడితే మాత్రం 500 కోట్ల బొమ్మ, లేదా హరిహర వీరమల్లు లాంటి సినిమా 70 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే 100 కోట్లపై కొడతబయ్యా. మీరు ఫిక్స్ అయిపోండి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మళ్ళీ చెప్తున్నా, డోంట్ వరీ, బీ హ్యాపీ. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమాలో హరీష్ శంకర్ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, హరీష్ శంకర్ డైరెక్షన్ కానీ, కళ్యాణ్ గారిని చూపించిన విధానం మాత్రం ఇంకా చాలా రోజుల తర్వాత ఈ టైప్ ఆఫ్ కళ్యాణ్ అయితే మనం చూడలేం భయ్యా. నెక్స్ట్ ఏవో సినిమాలు రావచ్చు, ఓజీ 2 రావచ్చు, అవి రావచ్చు, కానీ ఇంత ఎంటర్టైనింగ్గా, ఇంత జోవియల్గా, ఇంత మాస్గా ఉండే కళ్యాణ్ మాత్రం మనం ఉస్తాద్ భగత్ సింగ్లోనే చూడగలం. సో మళ్ళీ చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా.